హిందీ హీరో మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరాంగ్ చక్రవర్తి. ఇతను బెంగాల్కు చెందినవాడు. 1950 జూన్ 16లో జన్మించాడు. ఇతను డిస్కో డాన్సర్ సినిమా చూస్తే తెలుస్తుంది ఇతని డ్యాన్స్ ఎలా ఉంటుందో. మన తెలుగులో చిరంజీవి గారు ఎలా అయితే డ్యాన్స్లో నెంబర్ 1 అలానే ఇతను కూడా హిందీలో నెంబర్ 1 డిస్కో డాన్సర్. జీరో నుండి హీరోగా ఎదగటానికి ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆకలితో కడుపు ప్రశ్నించిన రోజులను చూసిన వ్యక్తి. కష్టాలనే బాటలో నడుస్తూ, నిద్రకు తిండికి ఎదురు చూస్తూ ఎన్నో రోజులు గడిపాడు. ఫుట్పాత్ల మీద పడుకుంటూ, దొరికిన చోట తిండి తింటూ, సినిమా ఛాన్సుల కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగేలా కడుపు చేత పట్టుకొని స్ట్రీట్లో తిరిగేవాడు. వీధి వీధి తిరుగుతూ ఆకలి తట్టుకోలేక పార్టీలలో డ్యాన్సులు చేస్తే వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటూ సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూసేవాడు. అనుకున్నది సాధించాలనే కసి రోజు రోజుకు పెరిగిపోతున్నా కూడా తీరే దారులు లేక ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకొని దాన్ని పక్కన పెట్టి ఆ పని చేసుకోలేక ఆత్మహత్యలు పిరుకు వాళ్ళు చేసుకుంటారని చెప్పి జీవితంతోటే ఫైట్ చేసి 1976లో మృగయ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు మిథున్ చక్రవర్తి. డ్యాన్స్ డిస్కో డాన్సర్, ప్యార్ జుగ్తా నై, వక్త్ కీ ఆవాజ్, గురు అనే ఎన్నో సినిమాలలో నటించి హీరోగా 80-90లో ఒక ఊపు ఊపాడు. మన తెలుగులో కూడా గోపాల అనే వెంకటేష్ గారి హీరోగా నటించిన సినిమాలో లీలాధర స్వామిగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసును దోసుకున్న ఈ చక్రవర్తి మలుపు అనే సినిమాలో కూడా నటించాడు. 2 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా అవార్డులు అందుకున్నాడు. కాశ్మీర్ ఫైల్ అనే హిందీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. నలుపు రంగులో ఉండటం వలన ఎవరు హీరోగా ఇవ్వటానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ నలుపు రంగే ఇతన్ని చాలా బాధ పెట్టింది. కానీ వచ్చిన అవకాశాలన్నీ వాడుకుంటూ డిస్కో డాన్సర్లో తనేంటో నిరూపించుకున్నాడు. ఇతని డ్యాన్స్ అంటే చాలామంది చెవు కోసుకునేవాళ్ళు. ఇతని డ్యాన్స్ చూసి పిచ్చిగా అభిమానులయ్యారు. ఈ డ్యాన్స్ ముందు అతని ముఖానికి ఉన్న కలరే మర్చిపోయి కేవలం అతను చేసే డ్యాన్సులే చూడసాగారు. 3 కొడుకులు, 1 కూతురు. ఇతని కొడుకు మిమో చక్రవర్తి టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. నేనెక్కడున్నా అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగులో పరిచయమయ్యి తనేంటో నిరూపించుకోవటానికి మిథున్ చక్రవర్తి కొడుకు మిమో చక్రవర్తి మన తెలుగుతోనే పరిచయం కావటం ఒక గొప్ప గర్వకారణంగా మనం చెప్పుకుందాం.